భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్ల కొరత, మందుల లభ్యత లేకపోవడం, రక్త పరీక్షల్లో జాప్యం, అంబులెన్స్ల కొరత, డ్రైనేజీ సమస్యలు ఇలా అనేక సమస్యలను సిపిఎం నేతలు ఆసుపత్రి సందర్శన అనంతరం వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు సమస్యలకు కేంద్రంగా మారిందని సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో నిర్వహించిన సర్వేలో డాక్టర్ల కొరత నుంచి మౌలిక వసతుల లోపాల వరకు అనేక సమస్యలు బయటపడ్డాయని పేర్కొన్నారు. సిపిఎం బృందం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లతోని, సూపరింటెండెంట్ గారితోని, అట్లాగనే స్టాఫ్తో, దాంతోపాటు ఇన్ పేషెంట్లు, అట్లాగనే ఓపీ పేషెంట్లతోని మా బృందం మాట్లాడటం జరిగింది. వారి నుండి కొన్ని సమస్యలు, విషయాలు సేకరించడం జరిగింది. నూట 73 మంది డాక్టర్లు ఉండాల్సిన ఆసుపత్రిలో ప్రస్తుతం కేవలం 40 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, వారిలో కూడా 15 మంది తాత్కాలిక వైద్యులేనని సిపిఎం పేర్కొంది. గుండె, కిడ్నీ, నరాల వ్యాధులకు అవసరమైన స్పెషలిస్టులు లేకపోవడంతో రోగులు ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. ఇందులో ప్రధానంగా డాక్టర్ల కొరత చాలా సీరియస్గా ఉన్నది. 178 మంది డాక్టర్లు కావాల్సి ఉంటే కేవలం 40 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అట్లాగనే ల్యాబుల కొరత ఉన్నది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ తగిన డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయడంతో పాటు ఇది 40 బెడ్ల నుండి ఇప్పుడు 400 బెడ్లకి అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయి. కొత్త బిల్డింగ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి డాక్టర్ల కొరత నివారించి ఈ యొక్క హాస్పిటల్ని అప్డేట్ చేసినటువంటి దాన్ని సరిగ్గా పేషెంట్లకి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మెరుగైనటువంటి వైద్యం అందటానికి అవకాశం ఉంటుంది. జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కాబట్టి ప్రతి పేషెంట్ వీడికి రావాలని, నాణ్యమైన వైద్యం కావాలని కోరుకుంటారు. కానీ దానికి తగ్గ పద్ధతిలో ఇక్కడ ఆ వైద్యం అట్లా అందటం లేదు. ల్యాబులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకపోవడం, అన్నింటికి మించి కనీసం మంచినీటి కొరత కూడా చాలా సీరియస్గా ఉంది. డాక్టర్లు చెప్పేది, సూపరింటెండెంట్ గారు చెప్పేది ఏంటంటే 2 బోర్లు ఉన్నాయి, పని చేయట్లేదు అని. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించినా సరే వచ్చినటువంటి పేషెంట్లకి తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మంచినీటి కొరతను నివారించవలసిన అవసరం ఉన్నది. అంబులెన్స్ల కొరత ఉన్నది. ల్యాబులు సరిగా పనిచేయకపోవటానికి ఒకటి సిబ్బంది కొరత అయితే, రెండోది ఈ ట్యూబ్స్ కూడా లేని కారణం.
సిరంజీలు లేవు. దాదాపు 3 నెలల నుండి ఈ సమస్యతోని సతమతం అవుతున్నట్టుగా కనపడుతుంది. మందులన్నీ కూడా బయటికి రాస్తున్నారు. హాస్పిటల్ ఇక్కడ పర్యవేక్షణలో చూసినప్పుడు ఏంటంటే మందుల కొరత అనేది చాలా సీరియస్గా ఉంది, బయటికి రాయటం అనేది జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్లో కరెంటు పోతే ఇక ఆపరేషన్ ఆపటం అనేటటువంటి సమస్య కనపడతా ఉంది. అందుకోసం దీనికి జనరేటర్లు, అధునాతన టెక్నాలజీతో వాడుతున్నటువంటి ఈ పరికరాలను సరిగ్గా వినియోగంలోకి తీసుకురావాలంటే అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఇన్ని రకాల సమస్యలు, ఒక రకంగా చెప్పాలంటే ఈ కొత్తగూడెంలో ఉన్నటువంటి ఈ ప్రధాన వైద్యాలయం సమస్యలకు నిలయంగా ఉన్నది అనేది మా బృందం పరిశీలనలో తేలింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. ఈ యొక్క హాస్పిటల్ని త్వరితగతిన కొత్త హాస్పిటల్ నిర్మాణం చేయాలి. అక్కడ నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ రిక్రూట్మెంటు అనేది పట్టుబట్టి ఇక్కడ చేయించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి దీనిపైన చాలా ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. కానీ ప్రభుత్వం ఆ రకంగా దీనిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల రోగులకు అసౌకర్యం జరుగుతూ ఉంది, నాణ్యమైనటువంటి వైద్యం అందట్లేదు. కాబట్టి మా బృందం పరిశీలన చేసినటువంటి అన్ని విషయాలని ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ వైద్యం, నాణ్యమైనటువంటి వైద్యం అందించడానికి మా బృందం పరిశీలన తేలినటువంటి విషయాల ఆధారంగా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మూడు నెలలుగా సిరంజీల సరఫరా నిలిచిపోయిందని, దీంతో రోగులు బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని సిపిఎం ఆరోపించింది. సిరంజీలు లేకపోవడంతో రక్త పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నారని, ఇది పేద రోగులపై అదనపు భారం మోపుతోందని విమర్శించింది. 5 అంబులెన్సులు అవసరమైన ఆసుపత్రిలో ప్రస్తుతం కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నాయని, అత్యవసర సేవలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని నాయకులు తెలిపారు. పెద్ద ఆసుపత్రిలో కేవలం 3 స్ట్రెచర్లు మాత్రమే ఉండటం కూడా ఆందోళనకరమన్నారు. మరోవైపు డ్రైనేజీ సమస్యతో మురుగునీరు ఆసుపత్రి పరిసరాలకు చేరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నిర్మిస్తున్న నూతన ఆసుపత్రి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని సిపిఎం విమర్శించింది. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలంటే ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మందులు, సిరంజీలు అందుబాటులో ఉంచాలని, మౌలిక సదుపాయాలను అత్యవసరంగా మెరుగుపరచాలని డిమాండ్ చేసింది. ఒకవైపు వర్షాకాలం, మరోవైపు సీజనల్ వ్యాధులు పెరుగుతున్న తరుణంలో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు. సిపిఎం చేసిన ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రి అలా సమస్యల నిలయంగా మారింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక మంది గిరిజనులు, పేదలు ఉన్నటువంటి జిల్లా. వైద్య సౌకర్యాలు తగినంతగా లేకుండా ఇవాళ పేదలందరూ కూడా అనివార్యంగా ఇవాళ ప్రభుత్వ వైద్యం పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేటటువంటి దాంట్లో ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ ఏమాత్రం ఈ యొక్క వైద్యం పైన తగినటువంటి దృష్టి పెట్టినటువంటి ఫలితంగా ఇవాళ ఆసుపత్రులు ఇవాళ సమస్యల నిలయంగా మారినాయి. మెడికల్ కాలేజీ మంజూరైంది, కొత్త హాస్పిటల్ నిర్మాణం అనేటటువంటిది ప్రారంభించి అది పునాదులకే పరిమితం అయినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నటువంటిది ఉంది. తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది, అట్లాగే టెక్నీషియన్స్ లేనటువంటి కొరత, మరొకవైపు మందుల కొరత తోటి ఇవాళ ఈ ఆసుపత్రికి పేషెంట్లు రావాలంటే ఇవాళ మళ్ళీ తిరిగి పోతామో లేదనేటటువంటి ఒక భయంతో ఇవాళ ఉంటున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. దానికి కారణం ఈ సమస్యలు అనేటటువంటిది ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన సీజనల్ జబ్బులు విజృంభించేటటువంటి వాళ్ళ మలేరియా, డెంగ్యూ, ఇతర ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు విస్తృతంగా వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు
ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ వైద్య సేవలపైన ఇప్పుడు ఏదైతే పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తగినటువంటి నిధుల్ని అట్లాగే దృష్టి పెట్టి ఈ పరిష్కారం ప్రజలకి ఈ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటిది సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ద్వారా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.